ఏదో మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో తిరుగుతున్నట్టుందండి. మొత్తం అడవి మధ్యలో నీళ్ళ దగ్గర చెట్లు, ఎక్కడ పాము ఉంటుందో తెలియక అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నాం మెల్లగా. వా బ్యూటిఫుల్ క్యా నేచర్ है. యాక్చువల్లీ మన బ్రిడ్జ్ ఊగుతుందండి, సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ వ్యూ చూడండి, పర్వతాల మధ్యలో నుంచి నీళ్ళు, అక్కడ మన కాటేజ్, అండ్ ఇక్కడ ఇట్లా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఆన్సైన్ ఉంది, చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది. మంచిగా ఇక్కడ కూర్చోవచ్చు, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు. సో చూడండి, ఈవినింగ్ 6కి మంచిగా సైక్లింగ్ చేస్తున్నారు. హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది చాలా స్పెషల్ వీడియో అండి. ఇవాళ మనం జపాన్లో క్యాంపింగ్కి వెళ్తున్నాము. అండ్ క్యాంపింగ్ కూడా అందరు ఇండియన్స్ తోటి వెళ్తున్నాం అనమాట. జపాన్లోని ఇండియన్ కమ్యూనిటీ ఉంది, సో వాళ్ళు క్యాంపింగ్ అరేంజ్ చేశారు. సో వాళ్ళతో పాటు మనం మొదటిసారి జపాన్లో క్యాంపింగ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ అండి మనతో పాటు సాయన్ అండ్ ప్రతీక్. యాక్చువల్లీ ఇది ఆర్గనైజ్ చేసింది సాయన్కి తెలిసిన వాళ్ళే. సాయన్ని ఇన్వైట్ చేస్తే సాయన్ మమ్మల్ని ఇన్వైట్ చేశాడనమాట. సో ఇతని ద్వారా వెళ్తున్నాం మనం క్యాంపింగ్కి. ఇవాళ వచ్చే వాళ్ళు అందరూ బెంగాలీసే అండి. నేను ఇంకా ఈ ప్రతీక్, మేమిద్దరమే డిఫరెంట్, మొత్తం బెంగాలీసే అక్కడ. సో బస్సు వచ్చేస్తుందండి, ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉందంట. అండ్ మాకైతే ఎవ్వరూ తెలియదు, సో అందరినీ పరిచయం చేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి. సో అదే చాలా ఎక్సైటింగ్గా ఉంది, అందరు ఇండియన్స్ని కలవడం ఇక్కడ. సాయన్ వాళ్ళ కజిన్ అనమాట. సో ఈవిడ పేరు తనయ. సో యాక్చువల్లీ ఈవిడ వల్లనే మనకి ట్రిప్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో मैं बोल रहा हूँ आपने हमें इनवाइट किया है ऐसा ट्रिप में. अच्छा, मैं एक इंट्रोड्यूस करती हूँ. ये बहुत अच्छा हाँ 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 ओके. ये बहुत फेमस है कलकत्ता में, यहाँ पर रिसर्च कर रहा है. ओके. कैंप में बहुत सारे गाना गाएंगे, वो हैंड्स लेके घूमते हैं, जैसे वो गिटारिस्ट जा रहा है उसके साथ. तो गाना होगी ना कैंप में? बहुत सारे. हम भी बंगाली गाना सीख के आए हैं कुछ. यो वो तो होगा ही. ये मेरा पति है भास्कर. हेलो. हेलो. ये बहुत अच्छा गिटार बजाते हैं. नहीं और ये वो फेमस सिंगर का वाइफ है. मतलब मेरा कोई नाम नहीं है. आइए. हेलो. हाय. ये बहुत फेमस है जापान. हाँ हाँ हाँ. और हस्बैंड सब वही. हाय हेलो. हमारा बस अभी 3 किलोमीटर दूर है. ओके. हमारा ब्लॉग देखा है, मतलब भाषा समझ में नहीं आया, लेकिन सच में अच्छा करते हो यार. वो ऐसा एफर्ट भी देते हैं बहुत ना. एफर्ट देता है. आदत पड़ गई है अभी तो. अभी शायद एग्जाम्पल कोली. हाय हाय. शौर्य. 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 हेलो. हाय. अभी बंगाली. तेलुगु मराठी. तेलुगु. मेरा एक फ्रेंड हुआ रिसेंटली, वो भी तेलुगु है. ओह वो सगामी हाड़ा में ही रहता है. अच्छा अच्छा ओके. वहाँ पर ना तेलुगु का बहुत बड़ा यूनिटी है, मतलब सगामी हरा में. हमारा जो एरिया है ओह बहुत सारे. एक बार आना पड़ेगा फिर सगामी हरा. ब्लॉग तो बनाना ही पड़ेगा. हाँ ब्लॉग बनाना पड़ेगा उधर. కొంతమంది అక్కడి నుంచి వస్తున్నారు, ఆల్రెడీ బస్సులో ఉన్నారు చాలామంది. ఇక్కడ ఒక 10-15 మంది ఉన్నాము. టోటల్ ఒక 30 మెంబర్స్ వెళ్తున్నాం మనం ఒక ట్రిప్లో. సో మన బస్ వచ్చేసిందండి ఇక్కడ ఫైనల్లీ. అందరు లగేజెస్ పెడుతున్నారండి కింద. या या हाय ब्लॉकिंग चल से या बंगाली चले. तेलुगु. वो तेलुगु जो भी बोल रहा है हिंदी में, इंग्लिश में बोल रहा है. हिंदी या इंग्लिश चलेगा. समझ आती है हिंदी. समझ आता है. हाँ थोड़ा थोड़ा आता है ना, थोड़ा थोड़ा. नहीं काफ़ी आता है. काफी आता है. मैं बंगाली गाना सुनता हूँ बहुत. कौन सा गाना? तुम्हाके. तुम्हाके वो तुम्हाके प्राण दी चेचाय. क्या देखो कैसा आ रही है. इसको स्लो मो डालेंगे. मैं भी.
चंचल चितवन धीरे से तेरा ये मुस्काना मुझे दोष न देना जग वालों मुझे दोष न देना जग वालों हो जाओ अगर मैं दीवाना चंदन चंचल মোরা ভোরের বেলায় ফুল তুলেছি তুলেছি দোলায় বাজিয়ে বাঁশি গান গেছি মুকুলের তলায় হায় মাঝে হলো ছাড়া ছাড়ি গেলেম কে কোথায় আবার দেখা যদি হলো সখা প্রাণের মাঝে আয় সবাই একসাথে ইয়ার কি মারছে না সবাই করো একসাথে জেগে ওঠে পাগলা হাত পাগল দিনে পাগল আমার মন জেগে ওঠে উলালা 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 तेरे लिए ही जिया मैं खुद को जो यूं दे दिया है तेरी वफा ने मुझको संभाला सारे गमों को ఇక్కడ దిగామండి ఇప్పుడే కొండల మధ్యలో అందరు లగేజ్ తీసుకుంటున్నారు ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ పరిస్థితి సో ఇక్కడ చూసినట్లయితే సాయన్ బిజీ విత్ రీల్స్ మెయిన్ ఏంటంటే మనకి ఒక 1 అవర్ లేట్ అయిందనమాట బస్సు సో అందరికీ చాలా ఆకలిగా ఉంది సో వెళ్ళి ముందు తినాలి అందరం हल्का हल्का नहीं वो ये खाया था बिरयानी बिरयानी ओके ओके अब कितने साल हो गए जापान आके 22 years running जापान आके సో ఇదండి ఇక్కడ మొత్తం మనకి what is this shop आई थिंक दे आर व्हाट क्लीनिंग सम fish shop कुछ तो क्लीन कर रहा है ना वाह ब्यूटीफुल क्या नेचर है సో ఇక్కడ చుట్టూ చూసినట్లయితే ఇదండి మనకి ఇక్కడ చాలా బాగుంది వెదర్ ఇక్కడ అరటి ఆకులు ఈ రెసార్ట్ పేరు రెసార్ట్ కావా బేతా అండ్ ఇక్కడ చూసినట్లయితే మంచిగా క్యా వ్యూ హే యార్ ఇది ఒక छोटा सा బ్రిడ్జ్ भी है इधर ఇక్కడ చూసినట్లయితే చాలా మంచి చిన్న బ్రిడ్జ్ ఉంది దీనికి కూడా వెళ్దాము సో మేమందరం నడిచొస్తే వేరే వాళ్ళు చిన్న బస్ వేసుకొని వచ్చారు వెనకాల సో మంచి మబ్బులండి పైన పర్వతాల దగ్గర అండ్ ఇక్కడ మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్ని దించుతున్నారు మనకి 2 రోజులకు సరిపడా అక్కడ మన కాటేజ్ చూసినట్లయితే వ్యూ చూడండి అసలు ఈ సినిమాల్లో చూపిస్తారు చూడండి ఇట్లా బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంటూ ఉంటారు సేమ్ వ్యూ అన్నమాట ఇది అసలు బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ ఒరే బాయ్ ఇది ఓహో ఏ హిల్ రా యాక్చువల్లీ మన బ్రిడ్జ్ ఊగుతుందండి సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కానీ వ్యూ చూడండి పర్వతాల మధ్యలో నుంచి నీళ్ళు అక్కడ మన కాటేజ్ అండ్ ఇక్కడ ఇట్లా ఉంది సో ఇక్కడ చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మనకి అక్కడ పైన ఉందండి మన కాటేజ్ ఎంట్రన్స్ సో ఇదండి మన వ్యూ మన కాటేజెస్ ఇవి సో ఇదండి ఇక్కడ ఓన్లీ బాయ్స్కి సపరేట్ రూమ్ ఇది వావ్ సో ఇక్కడండి టీవీ చేపలు టిపికల్ జపనీస్ ఇన్ అన్నమాట అండ్ ఇక్కడ మనకి మొత్తం కిచెన్ ఉంది అవెన్స్ హీటర్ ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ పెట్టారు వాటర్ బాటిల్స్
అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. వ్యూ చూడండి అసలు ఎట్లా ఉందో, బ్యూటిఫుల్ వ్యూ అనమాట. అటు వెనకాల అడవి మధ్యలో ఉన్నట్టుంది మొత్తం. సో బ్యాగ్స్ పెట్టేశారు అందరూ. అండ్ ఇక్కడ డాట్ ఆడుకోవటానికి. సో ఫైనల్లీ ఇది ఆఖరి బెడ్రూమ్ అండి. ఇక్కడ 3 బెడ్లు ఉన్నాయి. సో 3 బెడ్లు ఆక్యుపైడ్ అనుకుంటా. ఇక్కడ మంచి ఏసీ ఇంకా వ్యూ. না না পর মাঝে মধ্যে ছেলে গেল কিছুদিন রইল, তারপরে ক্লাসে ভাড়া চেয়েছিল। సో ఇవన్నీ బార్బిక్యూ ఐటమ్స్ అండి, నైట్ బార్బిక్యూ కోసం. డిఫరెంట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ వెనకాల చూడండి అంటే ఎట్లా ఉందో, మొత్తం మబ్బులు ఉన్నాయి. అండ్ ఇప్పుడే మనం కొంచెం అన్నం తినేసి ఫ్రెష్ అయ్యి ఇక్కడ దగ్గరలో ఏముందో చూడటానికి వెళ్తున్నాము. ఇప్పుడు మధ్యాహ్నం ఈవినింగ్ 5 అవుతుంది అనమాట. ఒక 2 అవర్స్లో మనకి సన్లైట్ అంతా అయిపోద్ది. ఆ సన్లైట్ అయ్యేలోపు మనం దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్నీ చూసొద్దాం త్వరగా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి బుద్ధుడి విగ్రహం లాగా ఉందండి. అండ్ గ్లాసుల్లో ఏదో నీళ్ళు పెట్టినట్టున్నారు. దేవదత్త फ्रॉम कोलकाता. हाँ हाँ बहुत अच्छा गाया है आपने. थैंक यू. अभी रात को और आएगा भाई, बीबीक्यू के साथ. बीबीक्यू के साथ, हाँ ये सही है. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ నుంచి మనకి చిన్న మెట్లు ఉన్నాయండి ఇక్కడ కిందకి వెళ్ళడానికి. ఒకసారి ఇటు చూద్దాం. సో కిందకి దారి లేక్ దగ్గరికి. ఇదండి మనకి ఇక్కడ బ్యూటిఫుల్గా కింద. ఎక్కువ లోతు లేదు, జస్ట్ మన మోకాళ్ళ కిందకే వస్తాయి నీళ్ళన్నీ. సో పర్వాలేదు. పైన మన కాటేజ్. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఆన్సెన్ ఉంది, చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది. మంచిగా ఇక్కడ కూర్చోవచ్చు, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు. ఏదో మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో తిరుగుతున్నట్టుందండి. మొత్తం అడవి మధ్యలో నీళ్ళ దగ్గర చెట్లు, ఎక్కడ పాము ఉంటుందో తెలియక అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నాం మెల్లగా. సో ఇప్పుడు ఒకసారి చుట్టుపక్కల చూద్దామండి, మనకి ఏమన్నా మంచి లొకేషన్స్ ఉన్నాయా అవన్నీ. ఇక్కడ ఈ చిన్న చిన్న సందులు ఉన్నాయండి మన కాటేజ్ నుంచి. సో చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని చూడటానికి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని వైపులా మనకి చిన్న నదిలాగా పారుతున్నాయి అన్నమాట నీళ్ళు. ఇక్కడ చూడండి ఇట్లాగా సైడ్ నుంచి. సో ఇటు చిన్న దారి ఉందండి. అండ్ ఇక్కడే మనకి చాలా చిన్న స్ప్లిట్ అయినట్టుంది. అటొక పార ఇటొక పార. అండ్ ఇక్కడ కూడా చూసినట్లయితే చిన్న చిన్న ఇల్లులు. పెద్ద కారు ఉంది పల్లెటూరులో. వావ్. సో ఇక్కడ ఉండండి, చెట్టుకి ఎంత పెద్ద ఆరెంజ్ కాయలు ఉన్నాయో. చాలా నా చెయ్యి సైజ్ కంటే పెద్దగా ఉన్నాయి అవి. అండ్ చాలా కాయలు ఉన్నాయి, చెట్టు అంతా అవే ఉన్నాయి. ఊరిని చుట్టుపక్కల చూద్దామని చిన్న పల్లెటూరులో చూడండి ఎంత మంచి ఇల్లులు ఉన్నాయో. మనకి ఇక్కడ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి, రకరకాల డ్రింక్స్ ఉన్నాయన్నమాట. కిందంతా కాఫీ, టైప్స్ ఆఫ్ కాఫీ అన్నీ. అండ్ పైన కొంచెం కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ ఏదో యానిమే బొమ్మ కూడా ఉంది పైన. ఇక్కడ చూస్తే మనకి కోక్, వాటర్, ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ కాఫీ. సో చూడండి ఈవినింగ్ 6కి మంచిగా సైక్లింగ్ చేస్తున్నారు. సో మొత్తం చికెన్, ఆనియన్స్ అండ్ ఇక్కడ వేడి చేస్తున్నారు.
যেইগুলো হয়ে গেছে একটা প্লেট দাও এই তো ভাস্কর থেকে না না শুরু করো আরে ভাস্কর ঠিক আছে দাঁড়া দেখছি না না বাহাতে দিলাম না রে এ হাসি না হলে কি করে হবে হাসি হুম। হাসি ও হাসি ও হাসি নাই তো তাদের কথা দেখি নাই দেখি